ఆర్గనైజేషన్ ఉండాలి. ఇది ఇచ్చినట్టున్నారు దీనికి జిఎస్టీ అన్నీ వచ్చినాయి. మా మనకే ఉన్నారు బయట తెచ్చి లేబర్ మనకే ఏం బియ్యం అమ్మా ఇది ఆర్గానిక్ మామూలు బియ్యమే పాలిష్ తక్కువ రైట్ బాగుంది. తేనెనా వేరుశనగ నూనె దాంట్లో వేసింది గానుగ నూనె. అవును చాలా ఉన్నాయి కదా ఇంట్లో పెట్టారా జరుగుతుందే బాగా. ఏం గ్రూప్ మీది? రైట్ ఓకే గుడ్. ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కూడా మన డీసీఓ సార్కి మందారమ్మా మరి వాళ్ళు షాల్వాతో కూడా ఇల్లమ్మా ఇచ్చేసి అలాగే వైస్ మా ఊరి కోడలు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మా మేడం మంచి మందారం పూత దేవుడికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి మరియు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఏర్పడి సంవత్సరం అయింది. మొన్ననే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ కూడా చేసిన తర్వాత 3వ తేదీ నవంబర్ 3, 2025వ తేదీన ఈ రిజిస్ట్రేషన్ బుచ్చిరెడ్డిపాలెంది సారు చాలా దగ్గరుండి ప్రత్యేకంగా ఈ బుచ్చిరెడ్డిపాలెం టిఎల్ఎఫ్ రిజిస్ట్రేషన్ని సారు చాలా చక్కగా మనం ఒక గ్రూపులు కానీ యాక్చువల్గా మనం గ్రూపును కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన సమైక్యలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అలాగే టిఎల్ఎఫ్ బుచ్చిరెడ్డిపాలెం పట్టణ సమైక్య మనం ప్రతి నెల 27వ తేదీ మీటింగ్ దాన్ని అంతా రిజిస్ట్రేషన్ చేసి మనకి చక్కగా అందించింది మన సారు సార్ గారికి మా టిఎల్ఎఫ్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్. కొత్తగా ఏర్పడిన టిఎల్ఎఫ్ అయినా కూడా మేము చాలా చక్కగా మా కమిషనర్ గారి సూచనలు మరియు చైర్పర్సన్ గారి సూచనలు సలహాల మేరకు ఈ సంఘాలకు అన్ని ఏదైనా చట్టపరమైన విషయాలలో నేను జిల్లా రిజిస్ట్రార్గా ఉంటాను. మీకు ఈరోజు ఈ బుచ్చిరెడ్డిపాలెం పట్టణ సమాఖ్య స్లమ్ లెవెల్ ఫెడరేషన్, టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఇది టిఎల్ఎఫ్ నందు ఈ 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ వారు ఆమోదించారు. దీనికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చైర్పర్సన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, ముఖ్యంగా టిఎల్ఎఫ్ అధ్యక్షులకు, పాలక వర్గానికి, కమ్యూనిటీ ఆర్గనైజర్ వారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, మా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్కి, మా ఎస్డిఎల్సిఓ గారికి, ముఖ్యంగా మీరు వచ్చిన ఈ 11 స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ప్రతినిధులకు అందరికీ సహకార ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు కూడా ఈ ఊర్లో సహకార బ్యాంకులు, సహకార సంస్థలు అన్నీ కూడా 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి సంస్థలే ఉన్నాయి. అదేవిధంగా మనకి రిజర్వ్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా 100 సంవత్సరాల చరిత్ర దేనికి లేదండి. రిజర్వ్ బ్యాంకుకి లేదు, మన స్టేట్ బ్యాంకుకి లేదు, ఇంకొక యూనియన్ బ్యాంకుకి లేదు, ఏ బ్యాంకులకి లేదనమాట. అంత పాత చరిత్ర. మీరు ఎక్కడైనా చూడండి, కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి టౌన్లో మంచి సెంటర్లో ఉంటాయి. ఎందుకు ఆ రోజుల్లో అది
వాటికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఉబేరి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అని మనకు మెయిన్ రోడ్డుగా ఉంటుంది. అదేవిధంగా ఈ సైడు ఉచిడిపాలెం కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ అని చెప్పేసి మనకు ఉంది. ఈ రెండు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే బాగా పనిచేసేటువంటి సంస్థలు. ఇక్కడ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అని చెప్పి కూడా ఉంది. అది కూడా మనకు మన రాష్ట్రంలో బాగా పనిచేసేటువంటి సంస్థ. అలాగే మీ సమాఖ్య కూడా మనకు బాగా పనిచేసి మన రాష్ట్రం ఇక్కడ ఇచ్చేసిన టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ మరియు మా సిఓ గారికి, మేడం గారికి అందరు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ సహార సంస్థల గురించి నాకంటే కొద్దిగా తక్కువ నాలెడ్జ్ ఉంది, ఇది ఒప్పుకుంటాను. దాని మీద గురప్ప గారికి, కృపారెడ్డి గారికి అపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని చక్కటి భాషతో వివరించి మీకు చాలా చక్కగా వివరించారు. అంత బాగా కూడా నేను చెప్పని అనుకుంటున్నాను. ముఖ్యంగా మాది ఎంఏయూ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అన్నది దాంట్లో భాగమే ఈ మెప్మా కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఈ రుచి నగరంలో ఉన్నటువంటి అసలు ఈ పొదుపు అంటే ఏంటి, పొదుపు మగిన అంటే ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, గవర్నమెంట్ పెట్టిన పాలసీని. ఈ పాలసీ ఉద్దేశమే స్త్రీ శక్తి, స్త్రీకి ఆర్థికంగా స్వలంబన కల్పించాలి, ఆర్థికంగా వెసులుబాటు ఎదగాలి అన్న కాన్సెప్ట్తో పెట్టిన ప్రోగ్రామ్ ఇది. 10 మంది యూనిట్గా కూర్చొని మీరే పొదుపు చేసుకోండి. మీకు ఇచ్చిన 100-200 పొదుపు చేయండి, ఒకరికి ఇంట్రెస్ట్కి ఇవ్వండి, ఒక ప్రోడక్ట్ తయారు చేయండి, ఎంఎస్ఎంఈ ద్వారా ఒక యూనిట్ పెట్టండి, దాన్ని సేవ్ చేయండి, వచ్చిన ఆదాయాన్ని 10 మంది పంచుకోండి కాన్సెప్ట్. దీనివల్ల ఏమవుతుంది, జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్యాంక్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్లకు, మెప్మా సిఓ నర్మదా గారికి, ఆర్పీలకు, పొదుపు మహిళలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలు వాళ్ళ యొక్క ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పొదుపులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సార్ వాళ్ళు చెప్పిన విధంగా మీ గ్రూప్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అదేవిధంగా మీకు మీ పక్కన ఉన్నటువంటి పొదుపు మహిళలు చాలామంది పొదుపులో లేరు, వాళ్ళకి తెలియట్లేదు, చాలామందికి తెలియదు. మేము వాటికి వెళ్ళినప్పుడు కొంతమందిని అడిగితే లేదమ్మా తెలియదు అని అంటున్నారు. ఆర్పీలు కొద్దిగా వాళ్ళని ఫాలో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్పీలు మరియు పొదుపు మహిళలు ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్నేహితులు కానీ వాళ్ళందరూ కూడా తెలియకపోతే వాళ్ళకి చెప్పి పొదుపులో జాయిన్ చేయించండి. కొన్ని పథకాలు వస్తాయి, మనకి లోన్లు ఇస్తారు, మనం సొంతంగా బిజినెస్ చేసుకోవచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పొదుపు మహిళలకి పొదుపు సంఘాల్లో ఏదైనా సమస్య ఉంటే మీరందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు అక్కడ మీరు తీర్చుకోలేకపోతే మెప్మా నర్మదా ఉంటుంది, ఆఫీస్లో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నర్మదా దగ్గరికి రండి, మాట్లాడుకొని మీ సమస్యను తీర్చుకోండి. అంతేగాని మీలో వాదనలు వేసుకొని మీరు విడిపోవడం అట్లా చేసుకోకుండా ఆ సమస్య పరిష్కారం చేసుకొని మీరు మరింతగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బ్యాంక్ వాళ్ళు కూడా మా మెప్మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమం మీద వాళ్ళకి తెలియదు, మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మా బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మెప్మా వాళ్ళు, ఆర్పీలు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు, చాలా బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మాకు దీంట్లో మీటింగ్స్ అవి అప్పుడైతే తెలియదు, నర్మదా మేడం వచ్చిన దగ్గర నుంచి మాత్రమే నాకైతే తెలుసు.
ప్రజలకు కూడా అవగాహన కల్పించారు. నెల నెల మీటింగ్ పెట్టి అర్బన్ మార్కెట్ అని ఇంకో రకంగా పొదుపు మహిళలకి మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ అవగాహన కల్పించారు. చాలామంది తెలుసుకోగలిగారు. నర్మదా చాలా బాగా చేస్తుంది. నర్మదా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మహిళల పట్ల మన ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అందరికీ మహిళలకు చాలా సపోర్ట్గా ఉన్నారు. మీకు ఏదన్నా సమస్య ఉంటే మేడం దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సహకారోద్యమంలో భాగస్వామినైన నేను స్వయం సహాయం, స్వయం బాధ్యత, పొదుపు, ప్రజాస్వామ్యం, సమానత్వం, ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ, నిష్కాపటం, సాంఘిక బాధ్యత, పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ సహకార చట్టం సంఘ బైలాల ప్రకారం నడుచుకుంటూ మహిళా సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని దైవసాక్షిగా